రాత్రి ప్రిన్సీని కిడ్నాప్ చేసింది మీ రాజుగాడు కాదు లహరి, మా మనుషులు. ఏం మాట్లాడుతున్నావే? వదినా ఆగు, వదినా వదినా ఆగు, వదినా వదినా ఏడుతున్నా వదినా. ఒక్కసారి నాకు కనిపించేలా చెయ్యమ్మా. నా కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకుంటాను. ఈ తల్లి పడే క్షోభ చూసైనా దాని మనసు కరుగుతుందేమో. కొడుకు, కోడలు, మనవడు రేపొస్తారు అని ఎదురు చూస్తున్నాడమ్మా నా భర్త. వాళ్ళు రాకపోతే, కళ్ళ ముందు కనిపించకపోతే ఇంకెన్ని రోజులు బతుకుతాడమ్మా? రేపు నా భర్తకు జరగరానిది ఏదైనా జరిగిందంటే ఆ పాపం దాందే అవుతుంది. ఊరుకోమ్మా. हेलो भैया, ब्लू कलर का छोटा पाउच मिस हो गया है मेरा. कहीं देखा आपने? छोटा पाउच है. నేను చూడలేదు బాబు. छोटा पाउच कहीं देखा आपने? నాకేం తెలియదు. కస్తూరి, టీలో ఇలాచీ వేయమంటావా? నీ వల్ల లెక్క తప్పింది. ఏదో టేస్ట్ తగలడు. సరే సరే కానీ మళ్ళీ మొదటి నుంచి లెక్క పెట్టాలి. కస్తూరి, టీ వాడు పోసుకునే జాలి ఎక్కడ పెట్టావే? అక్కడ ఎక్కడో తగలడు ఉంటుంది, చూడవే. సరే సరే, నువ్వు లెక్కేసుకో. ముసల్దానా, ముసల్ది మళ్ళీ లెక్క చెడగొట్టింది. కస్తూరి, కస్తూరి, కస్తూరి. అయ్యో కస్తూరి, నీ మొగుడు వచ్చినట్టున్నాడే. కస్తూరి, తొందరగా దాచి. నువ్వు వెళ్ళి తొందరగా తలుపుతే, లేదంటే ఇంత లేట్ ఏంటని తిడతాడు. వెళ్ళు. సరే సరే, త్వరగా దాచి. కస్తూరి, 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 కస్తూరి. ఎక్కడుంది? లోపలుంది. కస్తూరి, 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 మీ ఆయన వస్తున్నాడే. ఇంత స్పీడ్ ఏంటి? ఏం వార్త మోసుకొచ్చాడు? కస్తూరి, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో? ఎందుకు? జాబ్ లో జాయిన్ అయినా లేదో మా బాస్ నన్ను పిలిచి 1 నెల శాలరీ అడ్వాన్స్ ఇచ్చేశాడు. ₹17,000. మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి ఈ 17,000తో. అవును, రెంట కట్టేయచ్చు, కిరాణా సరుకులు తెచ్చుకోవచ్చు, చిన్న చిన్న అప్పులన్నీ తీర్చవచ్చు. ఏమంటావు?
మీరు చెప్పింది నిజమేనండి. రెంటు 10,000, కిరాణా 3,000, కరెంటు 550. నా పెట్రోల్ ఖర్చులు తీసేస్తే అన్నీ పోగా ఇదిగో 750 రూపాయలు మిగులుతున్నాయి. అమ్మో, అవునవును. ఏంటి ఇంత నీరసంగా ఉన్నావు? 750 చాలా ఎక్కువ డబ్బులు చెప్పావు కదా, అందుకే తట్టుకోలేక నీరసం వచ్చినట్టుంది. లేదు లేదు, ఈ డబ్బులు తీసుకెళ్లి ఏ హుండీలో వేసేస్తానని డిసప్పాయింట్ అయినట్టుంది. అలా ఎందుకు చేస్తాను కస్తూరి? ఈ డబ్బులు మొత్తం నీకు ఇచ్చేస్తాను. డబ్బులు మొత్తం నీకేనంటే కొంచెం నవ్వు. బాకీలన్నీ నేను కట్టేస్తాను. ఈ 750 రూపాయలు నీ దగ్గర ఉంచుకో. నేను వచ్చి ఇంతసేపు అయింది, నువ్వు మాత్రం ఇంకా కూర్చునే ఉన్నావేంటి? ఇంత డబ్బు చూసి కళ్ళు తిరిగి పడిపోకుండా కూర్చునే ఉంది. కస్తూరి, ఈ డబ్బుతో నువ్వు 1+1 ఆఫర్ లో చీరలు కొనుక్కుంటావో, గాజులు కొనుక్కుంటావో, ఇంకేం కొనుక్కుంటావో కొనుక్కో. పిన్ని గారు, కస్తూరిని తీసుకెళ్లి ఏం కావాలంటే అది కొనిచ్చేయండి. అలాగే బాబు, అలాగే. మిగిలిన డబ్బులు అకౌంట్ లో ఏమని చెప్పేస్తాను. సరే, నేను ఓనర్ దగ్గరికి వెళ్ళి రెంట్ ఇచ్చొస్తాను. వెళ్ళు. 750 రూపాయలతో చీరలు కొనుక్కోవాలంట, గాజులు కొనుక్కోవాలంట, ఏది నచ్చితే అది కొనుక్కోవాలంట. ఎట్టాంటి మొగుడు దొరికాడే నాకు. నీ దగ్గర 1,00,00,000 రూపాయల డబ్బు, 1,00,00,000 రూపాయల వజ్రాలున్నాయని నీ మొగుడికి తెలియదు కదే పాపం. ఈ డబ్బుల్ని నేను దేవుడి పాల దగ్గర పెట్టొస్తానులే. నువ్వు బెడ్షీట్ కింద డబ్బు తొందరగా లెక్కెట్టుకో. నేను తలుపులేసేస్తాను లేవే, లెక్కేసుకో. కానీ కానీ లెక్కేసుకోవే. एक्सक्यूज मी, చెప్పండి. आई लॉस्ट माई ब्लू कलर पाउच स्मॉल बैग. उसमें वैल्यूबल थिंग्स है. कहीं देखा ఏమో आपने? తెలీదండి. అన్ని విధాలుగా ఆలోచిస్తే నేను పుట్టింటికి వెళ్ళడమే మంచిదనిపిస్తుంది. అందుకే ఇక మరో ఆలోచన లేకుండా వెళ్ళిపోతున్నాను. వెళ్ళొస్తానని చెప్పడానికి మళ్ళీ వస్తానో రానో తెలీదు. అసలు బతుకుంటానో లేదో కూడా తెలీదు. అలా మాట్లాడొద్దు శ్వేత. వెళ్తాను. నువ్వెవరో నేనెవరో, నీదే ఊరో నాదే ఊరో, నువ్వే తల్లి కన్నబిడ్డవో నేనే తల్లి కన్నబిడ్డను.
ఇద్దరి మధ్య రక్త సంబంధం లేకపోయినా ఒక అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధంతోనే నా సమస్యలు నీ సమస్యలుగా మార్చుకొని నాతో పాటు ప్రయాణించా. ఎన్నోసార్లు నన్ను ఆపద నుంచి గట్టెక్కించి నన్ను హక్కును చేర్చుకున్నా. ఒక రావణాసురుడి చెర నుండి నన్ను బయటికి తీసుకొచ్చావు. అడుగడుగున సమస్యల్ని ఎదుర్కొంటున్నా. నాతో పాటు కట్టుకున్న భర్త రాలేకపోయాడు, కన్న తల్లి రాలేకపోయింది, తోడబుట్టిన చెల్లి రాలేకపోయింది. నువ్వు మాత్రం వచ్చావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను. నిన్ను అమ్మ అనాలో, అక్క అనాలో, చెల్లి అనాలో తెలియదు కానీ జీవితాంతం నువ్వు చేసిన మేల్ని మర్చిపోలేను. మనది రుణానుబంధం కాదు శ్వేత. మనం ఒక తల్లికి పుట్టకపోయినా సొంత అక్కా చెల్లెలమే. ఏ క్షణంలో నీకు ఎలాంటి ఆపదొచ్చినా ప్రాణమివ్వడానికి సిద్ధంగా ఉంటాను. నువ్వు లేకపోయి ఉంటే ఈ జీవితం ఏ ఒడ్డుకు చేరేదో. నీకేం కాదు, అంతా మంచి జరుగుతుంది. నేనంటే దిక్కు మొక్కు లేని దానిని కాబట్టి ఆ రాక్షసుడి చేతిలో బలైపోయినా ఆ ఇంట్లోనే ఉండిపోయాను. నీకంత కర్మ లేదు, నీకందరూ ఉన్నారు. ఏదో ఒక రోజున అందరూ నిన్ను ఆదరిస్తారు. నువ్వేం దిగులు పడద్దు. నువ్వు నీ బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటాను. నా బిడ్డను చూసుకునే అదృష్టం ఇక నుంచి నాకుండకపోవచ్చు. అప్పుడప్పుడు వెళ్ళి నా బిడ్డను చూస్తుంటూ వాడు బాగున్నాడని ఒక్క మాట చెప్తే చాలు, ఆనందంగా బతికేస్తాను. బయలుదేరుతాను. నువ్వు కూడా నాతో వచ్చేయచ్చు కదా. నీ కొడుకుని చూసుకోమని చెప్పావు కదా, నేనిక్కడే ఉంటానులే, నువ్వెళ్ళు. బస్టాండ్కి పోని బాబు. ఏమైంది? తెలియదు మేడం, చెక్ చేస్తాను. మేడం స్టార్ట్ కావట్లేదు, మీరు వేరే ఆటోలో వెళ్ళండి. ఏమండి, కారు ఆపండి. ఎందుకు? ఆపండి చెప్తాను. మొన్న నన్ను చూసి పారిపోయావు,
ఇప్పుడు ఊరొదిలి పారిపోతున్నావా ఆ? ఎక్కడికి రా అమ్మా అమ్మా శ్వేత, ఇంతకాలం ఏమైపోయావు తల్లి? మీ గురించి మేం వెతకని చోటు లేదు, బాధపడని నిమిషం లేదు, ఏడపని రోజు లేదు. ఏదో సమస్య అని చెప్పి వెళ్లిన వాళ్ళు తిరిగి ఇంటికి రాకుండా ఎందుకు ఉండిపోయారు? మన ఇంటికి రాకుండా ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ రోజు నన్ను చూసి ఎందుకు పారిపోయావు? ఇప్పుడు కూడా నువ్వు ఊరొదిలి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు చెప్పు. ఏంటమ్మా ఇది? నువ్వు మమ్మల్ని చూసి పారిపోవాల్సినంత కర్మేంటి? ఏమైంది నీకు? ఇక్కడిక్కడే ఉంటూ దూరం దూరంగా ఎందుకుంటున్నారు? నా కొడుకెక్కడా? నా మనవడెక్కడా? మీకోసం మీ మావయ్య దిగులు పెట్టుకుని మంచాన పడ్డారు. మీరు కనిపించకపోతే నా పసుపు కుంకుమలు దూరం అయ్యేంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. నువ్వు పుట్టింటికి వెళ్తేనే నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేని నా భర్త మీరు ఇన్నాళ్ళు దూరం అయితే ఎలా భరించగలడనుకున్నారు? ఎందుకు ఇలా చేశారు? ఏ కారణం చేత మాకు దూరంగా ఉంటున్నారు? చెప్పు, చెప్పమ్మా. అడుగుతుంటే చెప్పవేంటమ్మా? సమాధానం చెప్పకుండా ఇలా రాయిలా నుంచున్నావేంటే? కొడుకు ఏమయ్యాడనని కన్న తల్లి ఇంత క్షోభతో అడుగుతుంటే మౌనంగా విగ్రహాల నుంచున్నావేంటి? చెప్పు, చెప్పు. మా అన్నయ్య ఎక్కడున్నాడు? మా అన్నయ్యతో మేము మాట్లాడాలి. ఫోన్ చేసివ్వు. చెయ్యి, ఫోన్ చెయ్యి. ఏంటి నీ గోలా? నేను ఫోన్ చెయ్యను. ఏం చేస్తాను? ఏం చేస్తారు? ఏం చేస్తారని అడుగుతున్నాను. నా భర్తతో మీరెవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు నా భర్తకి మీకు ఏంటి సంబంధం? ఏం మాట్లాడుతున్నావే? లాక్కొచ్చి నట్టింట్లో పడేశారు. చెంప పగలు కొట్టారు. ఇంకేం చేస్తారు? చంపేస్తారా? చంపేస్తారా అని అడుగుతున్నాను. అసలు వీళ్ళెందుకు కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారో, వీళ్ళ చేత ఆ పని ఎవరు చేయించారో ముందు అది కనుక్కోచారు. రేయ్ చెప్పరా, ఎవరు చేయమన్నారు చెప్పు. లహరి మేడం చేయమని చెప్పారు సార్.